అంతకుముందు కన్నా యేసు ప్రభు అని తెలుసు, కానీ యేసు ప్రభు లోపల ఇంత స్వస్థత ఉన్నదనే విషయం నాకు తెలియదు. ఇక ఏమైందంటే హాస్పిటల్ చూపెట్టుకుంటే తగ్గింది వాస్తవానికి. మళ్ళీ అట్లనే స్టార్ట్ అవుతుంటే ఒకసారి ప్రార్థన చేసుకున్నా తగ్గుతుందేమో అంటే ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది. తిమ్మిళ్ళు మొత్తం దేవుని కృప వల్ల తగ్గిపోయింది. ఇప్పటి వరకు ఇక లేకుండా మొత్తం స్వస్థత జరిగింది. అయితే జనవరి టు మార్చిలో ఇక ఏం చేస్తుండే, సంఘాలు నాకు చర్చిలు పరిచయం లేవు కాబట్టి యూట్యూబ్లో స్టీఫెన్ పాల్ వాక్యం వింటుండి. స్టీఫెన్ పాల్ మళ్ళీ షేనా పాల్ వాళ్ళ భార్య ఇలా వాక్యాలు వినడము, యూట్యూబ్లో పాటలు, ఒక 11 పాటలు యూట్యూబ్ ద్వారా నేర్చుకుని ఇంట్లోనే ప్రార్థన. ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే మా కుటుంబంలో ఇంట్లో ప్రార్థన చేసుకునే అవకాశం నాకు లేకపోతుండే. ఎందుకంటే ఇంట్లో ప్రార్థిస్తే ఏంది ఏం పనులు చేస్తున్నావు అంటే, స్నానం చేసుకున్నప్పుడు బాత్రూంలో డోర్ పెట్టుకుని లోపల ప్రార్థించుకుంటుండే పూజలు. ఇక ఆ విధంగా కొంత అట్లా ప్రార్థించుకుంటూ కొంతకాలానికి కొంచెం ఫ్రీగా అయిపోయి ఇంట్లో మీద ప్రార్థించుకుంటే ఏమన్నా లేకపోయిండ్రు. ఇక అన్న ఒక మార్చిలో అట్లా నాకు బైబుల్ ఇవ్వన్నా నేను చదువుకుంటా అంటే ఇదే రూట్లో అవుతుంటే అన్న బైబుల్ తెచ్చి ఇచ్చిండు. ఇక బైబుల్లో రోజు తీయాలి, బైబుల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అట్లా కానీ మా ఇంట్లో టార్చర్, బైబుల్ ఎందుకు చదవాలి, మన ఇంట్లో దేవుళ్ళు లేరా, ఆ మతంలోకి వెళ్ళిపోయాను, అది కరెక్ట్ కాదు కదా ఇట్లా అని మా ఇంట్లో మా భార్య వాళ్ళు బాగా టార్చర్ చేయాలి. ఇక మార్చి ఒకరోజు ఏంటంటే కోహీర్ అని మా పక్కకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి పోయినా అనమాట. పోయి సాయంత్రం 7 అవుతుంది వస్తున్నా, ఇట్లా చీమ ఇలాక దోమలు ఉంటాయి కదా, హెల్మెట్ లేదు, మొత్తం దోమలు ఇట్లా ముఖంకు అలుగుతున్నాయి బండి మీద వస్తుంటే. రైలు పట్టాల వరకు వచ్చేసరికి 1/2 కిలోమీటర్ వచ్చేటకల్లా కన్నులో 5-6 దోమలు పడిపోయినాయి. ఆ పక్క కాపి నేనేమన్నా అంటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు నిజంగా నా తోడు ఉన్నట్లయితే నా కళ్ళ ఇంటికి పోయే వరకు ఒక దోమ బిన నా కళ్ళలో పడకుండా నా కళ్ళను కాపాడు ప్రభువా అని చెప్పేసి మళ్ళీ బండి చార్జ్ చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని అదే రోడ్లో వస్తున్నా. ఆ దోమలన్నీ వస్తున్నాయి కానీ కంటి చుట్టుముట్టు తగ్గుతున్నాయి, కానీ కన్ను గుడ్డుల్లో పడతలేవు. 1 కిలోమీటర్ వచ్చినాక నాకు ఒక ఆశ్చర్యం అయిపోయింది, ఇదేంద్రా నిజంగా ఇది వాస్తవమా అని. కళ్ళు పెద్ద కలిసి దోమలు ఎక్కడెక్కడ వస్తే అక్కడ ఇట్లా అనుకుంటా బండి ఇంత స్పీడ్ నడిపిస్తున్నా, కానీ ఒక్క దోమ మీద కళ్ళులో పడతలేదు అసలు. ఇంటికి వచ్చినంత వరకు ఒక దోమ, వాళ్ళు ఇంటికి వచ్చినాక బండి పెట్టేసి కుర్చీ మీద కూర్చున్నా 1 అర్ధగంట వరకు నాకు బ్రెయిన్ పనిచేయలేదు అసలు. ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా జరిగింది, నిజంగానే దేవుని కృప తోడై ఉందా అని ఇంకా విశ్వాసంలో ఇంకా బలపడ్డాక అట్లనే అయ్యి ఇక మా ఊళ్ళో వేరే బ్రదర్ ఒక ఆయన నాకు పరిచయం ఉంటుంది, అన్న నేను దేవుని నమ్ముకుంటున్నా కానీ ఇంట్లో సమస్యలు బయటికి రాలేకపోతున్నా అంటే, సరే తమ్ముడు అంటే చెప్పి ఒక మందిరాన్ని నాకు పరిచయం చేసి నాకు ఒక నెల రోజులు పోయిన తర్వాత అన్న నేను మీద రక్షణ ఉండాలనుకుంటున్నా అంటే, సరే తమ్మి అంటే చెప్పి బాప్టిజం మీద ఇప్పించినాక సరే ఇక మెల్లమెల్ల ఫ్యాక్టరీలో దోస్తులు ఉంటారు కదా చుట్టుముట్టు అంతా హిందూ దోస్తులే. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఒక ఆయన పాడు అని, ఇక వాళ్ళ పేరు ఎందుకు ఒక 5-6 మంది ఉంటారు అందరికి తెలుసు. ఇక వాళ్ళంతా తెలిసి అరే నాకు టార్చర్, ఇక ఎందుకు నమ్మినవరా, భగవద్గీత లేదా మనకు, అది మన మతమా, అది అమెరికోళ్ళ మతం, అది చిన్న పుల్ల మతం, అల్లా పోయి నువ్వు కూర్చుంటావా, మన దేశానికి ద్రోహం, అది క్రైస్తవ అట్లా అని వాళ్ళు బాగా ఒక 3 రోజులు నాకు టార్చర్ ఇష్టానుసారంగా బూతు పురాణంతో తిట్టడం సురువు చేసినారు అన్నమాట. ఇక 3 రోజుల దాకా తిడుతుంటే నేను కాదన్నా అది మతం కాదన్నా మార్గం అన్నా, నమ్ముకుంటే తప్పు లేదన్నా, అది ఇట్లా చెప్తే ఏం మార్గం రా, బైబుల్లో ఒకటి అట్లున్నది ఇట్లున్నది అంటే, వాళ్ళు చేసింది మనుషులన్నా దేవుడు చేయడు, యేసు ప్రభుల పట్ల ఏ ఒక్క తప్పున చూపెట్టి ఇప్పుడు విడిచిపెట్టాను నేను. రాజులు చేసిండ్రేమో కానీ ఆ రాజులు ఎందుకంటే మనకు ముందు గుణపాఠం చెప్పింది, ఇట్లా జరిగింది వాళ్ళకి శిక్షలు వచ్చినాయి అన్నట్లు. కానీ వాస్తవానికి బైబుల్ తప్పు కాదన్నా, వాళ్ళ నిజానికి నిత్యరాజ్యం ఉంది, పరలోకం ఉంది, మనం తెలియక మనము చేసింది దేవుళ్ళు కాదన్నా అన్న. ఇది ఓకే, మనము చేసుకొని మనం ఆరాధిస్తుంది అవి దేవుళ్ళు కాదు, కానీ మనము చేసిన సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని చేసిన సృష్టికర్తను మనం వెంబడించాలంటే వాళ్ళు ఇక ఒక 3 రోజుల వరకు ఇష్టానుసారంగా నాకు ఏం చేసిన టార్చర్ చేసిన అనమాట. టార్చర్ చేసి ఇక నేను వాళ్ళలాగా రివర్స్ అయిపోయినా, వాళ్ళ విధంగా వాళ్ళకు తగిన లాంగ్వేజ్లో వాళ్ళకి సమాధానం, నా ఇష్టం పోయి నేను నమ్ముకుంటా, నా ఇష్టం అంటే చెప్పి వాళ్ళకి రివర్స్ అయ్యాక వాళ్ళని ఒక ఆయన ఎందుకు పోయి మనకు, సరే నమ్ముకుంటే నమ్ముకో ఏమైనా వేసుకో అని వాళ్ళు వదిలేసి వాళ్ళు ఇంకొకటి ఉంటాడు, ఇంకొక ఆయన శ్యామరావు. ఇక ఆయన ఏం చేసిందంటే ఆయన మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎంత తిట్టినా కానీ నాకు అట్లనే శోధిస్తుంటా పోయిండు. ఒకరోజు నైట్లో డ్యూటీ చేస్తున్నాం ఇద్దరము, ఎందుకు నమ్మినవా, నువ్వెందుకు నమ్మినవు, ఆయన ఆపరేటర్ సర్వీస్ మ్యాన్, నమ్మొద్దు, ఎందుకు నమ్మినవు, ఏమున్నది, అట్లా ఇట్లా శోధిస్తుంటే నడిచే మిషను
ఆటోమేటిక్ ఆగిపోయింది. అంత సెన్సార్ అన్ని ఎలక్ట్రిషన్ ప్రాబ్లం లేదు, మిషన్ ఆగిపోయింది, డ్రమ్ ఆగిపోయింది. అరే ఇదే విచిత్రం, యేసు ప్రభు గురించి కొట్లాడుతుంటే మిషన్ ఆగిపోవడం ఏంది అని ఆయన పోయి ఎలక్ట్రిషియన్ దగ్గర మళ్ళీ సూపర్వైజర్ చెప్పి ఎలక్ట్రిషియన్ వచ్చి చూసి అంతా ఓకేందని మళ్ళీ స్టార్ట్ చేసిపోతే, సరే ఇక వద్దు యేసు ప్రభు గురించి మాట్లాడితే అన్ని ఓకే ఉన్న మిషన్ ఆగింది, వద్దు వేరే విషయం మాట్లాడుకుందామని. సరే మళ్ళీ లంచ్ తర్వాత క్యాంటీన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు అన్ని మర్చిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఎందుకు నమ్మిను యేసు ప్రభు, ఎందుకు నమ్మిను, మన గ్రంథాలు లేవా, బైబుల్ని ఎందుకు పట్టుకున్నావు, భగవద్గీతలు ఏం తక్కువ అయింది, అట్లా ఇట్లాంటి ఇంటనే లేడు. కాదన్నా అట్లా కాదన్నా చెప్పిన ఇంకా శోధిస్తుండే ఇష్టానుసారంగా చెప్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఆగిపోయింది మిషన్. అరే ఏం భయ నిజంగానే యేసు ప్రభు గురించి తీస్తేనే మిషన్ ఆగిపోతున్నది, నువ్వేమైనా మంత్రం వేస్తున్నావా? మంత్రం ఏమి లేదు, దేవుని యొక్క దూత ఉంది నాతోని కాబట్టి అట్లా జరుగుతుంది అద్భుతం అంటే. ఆహా అంత గొప్ప దేవుడా, అయితే నిజంగా నేను దూత ఉన్నట్టుంటే ఇది బోర్డు ఉంది కదా, ప్యానల్ బోర్డు, దాని మీద చేయబెట్టి ప్రభువా ఇది మిషన్ నడవనని చెప్పు ఆయన యేసు ప్రభుకు. నిజంగా అంటే నడుస్తుంది అని నేను బోర్డు మీద చేయబెట్టి ప్రభువా నీ చిత్తం అయితే మిషన్ నడవని అంటలాగా అది ఆటోమేటిక్ నడుచుడు సులువు అయిపోయింది. వాడు 2 వ్యాన్లు కొడుతున్నా ముఖం చూస్తుంది, 2 వ్యాన్లు కొడుతున్నా ముఖం చూస్తుంది. నువ్వేదో మంత్రాలు ఏం నెరవలేదు, నేను సూపర్వైజర్ చెప్తాను, నువ్వు కావాలని ఏదో చేసి మిషన్ ఆపుతున్నావు. కానీ నిజంగా వాస్తవం, నిజంగా నాతోనేం అద్భుతం దేవుడు చేస్తుంది. నేనేమని మానవుని, నేను పాపాత్ముని, కానీ దేవుని యొక్క పరిచయం చేసే దూత ఉంది కాబట్టి నిజంగానే ఆగిపోతుంది. సరే వద్దుగా యేసు ప్రభు అంటే ఏదో ఉన్నది, నాకెందుకు, నాకనే పిల్లలు ఉన్నారు, వద్దని చెంపలు కొట్టుకొని ఆ ట్రాఫిక్ వద్దు, మనం వేరేది మాట్లాడుతున్నాం. అంతకుముందు రోజు నేను కొంచెం స్టమక్ ప్రాబ్లం ఉండి బాత్రూమ్ అట్లా తిరిగి బాగా మోషన్స్ అయ్యి 5-6 సార్లు తిరిగిన. అంతకుముందు రోజు బాగా నమ్ముకున్నాడు ఆయన. ఇక సరే ఆ ట్రాఫిక్ వద్దు, కానీ ఇక నిన్న ఎట్లుండే నీ పరిస్థితి, బాత్రూమ్కు తిరిగినావు కదా, బాగుండే కదా అని బాగా నవ్వుకొని మళ్ళీ 2 వ్యాన్లు కొట్టి పక్క ఎంత తిరిగి కడుపులో గుడుగుడు అంటున్నావు, ఆయనకు కడుపులో గుడుగుడు అంటే బాత్రూమ్ ఊరికే తెల్లారిసరికి 5-6 సార్లు తిరిగి. వామ్మో ఇదేమున్నది, యేసు ప్రభు అని వదిలేసినాం కానీ నీకేమంటే జరుగుతున్నది, ఇది విచిత్రం ఉన్నది అంటే అది ఒక రకమైన అద్భుతం జరుగుతుంది. నాకేమో నేను నవ్వుతున్నా, కడుపు గుట్టు పడిపోతుంది. ఎందుకు ఇంకో విశ్వాసం ఉన్నాడు, ఎవరు సదాశిపేట ఆయన పాలిగ్రాము, ఆయన చెప్తుండ్రు ఈ నరసింహులకు ఏమంటే జరుగుతుంది, రాములు యేసు ప్రభు గురించి తీస్తుంటే మిషన్ లాగుతున్నాయి, మళ్ళీ యేసు ప్రభు గురించి ఈయనను శోధిస్తుంటే మిషన్ లాగుతున్నాయి, ఈయన మంత్రం గింత్రం ఏం నేర్చుకున్నావు, ఈయన కడుపు నిన్న తిరిగిన నేను ఈ రోజు అంటే నువ్వు నాకు స్టార్ట్ అయ్యింది అంటే నువ్వు నిజంగానే పోయి ముఖం కడుకొని వచ్చి నీకు తక్కువ కావాలి కదా, ప్రభు ఆ తప్పు అయిపోయిందని నేను అన్నా, ప్రాణం పోయినాను, సరే అయిపోతే నీ ఇష్టం అని. తర్వాత అట్లాంటి అద్భుతం జరిగింది. ఆ అద్భుతం అసలు నేమిన వాస్తవానికి దేవుని దూత రక్షణ ఉందంగానే ఒక దూత ఉంటుంది అని చెప్పడం ద్వారా నేను నమ్మలేకపోయినా, కానీ ఆ రోజు నిజంగానే నాకు ఇంకా విశ్వాసంలో చాలా బలపడ్డా. అట్లాంటి ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో కూడా, అది సాక్ష్యం.